ఇలాంటి తప్పుడు వ్యక్తులను కానీ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని కానీ ఎక్కడికక్కడ ఖండించడానికి మాకు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం నార్సింగి పుప్పాలగూడలో ప్రణీత్ కన్స్ట్రక్షన్ బాధితులు రోడ్డుకెక్కారు. తమకు 7 ఏళ్లుగా ప్లాట్లు ఇవ్వడం లేదంటూ సంస్థ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఒక్కొక్కరి వద్ద 70 లక్షల నుండి ₹1 కోటి వరకు వసూలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 110 ప్లాట్లకు ఏకంగా 220 మందికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారంటూ ప్రణీత్ గ్రూప్ అధినేత సురేష్, ఆయన కుమారుడు ప్రణీత్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం సంస్థ ప్రతినిధులు అజ్ఞాతంలోకి వెళ్లారని ఆరోపించారు. అప్పులు చేసి బంగారం, పొలాలు తాకట్టు పెట్టి డబ్బులు కట్టామని, ఇప్పుడు అద్దెలు, ఈఎంఐలు, పిల్లల ఫీజులు కట్టలేక నలిగిపోతున్నామన్నారు. ప్రభుత్వం, పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. సార్ గత 2019లో వెంచర్ స్టార్ట్ చేశారండి. చేసిన కాడి నుంచి మేము వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, మేము మొత్తానికి అయితే డబ్బులు కట్టాము. డబ్బులు కట్టినాక అలాట్మెంట్ వచ్చేటప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. సరే అని చెప్పి మళ్ళీ ఇన్స్టాల్మెంట్ ఏది ఉందో మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ చేసామండి. చేసినాక గత 5 సంవత్సరాల నుంచి ఫ్లాట్ ఈజ్ గోయింగ్ టు డెలివరీ అని చెప్పేసి మనం గత నానా ఇబ్బందులు పెట్టేసి ఈ రోజు కూడా 7 years కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పటికి కూడా మా ఫ్లాట్ అనేది మాకు ఎక్కడుంది, ఇది నీ ఫ్లాట్, ఇది నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి ఈ రోజు కూడా సురేష్ గారు అయితేంది, ఆయన కొడుకు అయినటువంటి ప్రణీత్, ఆయన ఫోన్ కూడా ఎత్తాడు, ఫోన్ ఆన్సర్ చేయడండి మా అందరికీ. ఇప్పుడు మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చివరికి ఏ ఫ్లాటు ఎవరికి అలాట్మెంట్ ఇచ్చాడు, ఎవరికి రిజిస్ట్రేషన్ చేశాడు, ఈ రోజు కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఎటువంటి ఆధారం లేకుండా ఎస్కేప్ అయ్యారు. ఫోన్ చేసే రెస్పాన్స్ గారు ప్లస్ వాళ్ళ నుంచి మాకు ఈ గత 7 years నుంచి చాలా ఇబ్బందులు పడేసి డబ్బులు అక్కడ ఇక్కడ అప్పులు చేసి తీసుకొచ్చి డబ్బులు కట్టినా కూడా. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల బంద్కు ఖమ్మం వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని